హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో ఫోన్పే ఏ టు జెడ్ సెట్టింగ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే మీ ఫోన్పేని అప్డేట్ చేసుకోండి. మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. సెర్చ్లో ఫోన్పే అని సెర్చ్ చేయండి. అప్డేట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. యాప్ అప్డేట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న ఫోన్పేని ఓపెన్ చేయండి. చూడ్డానికైతే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకు మనీ ట్రాన్స్ఫర్స్ అని కనిపిస్తుంది. ఫస్ట్ అయితే మనం దీని గురించి తెలుసుకుందాం. టు మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. డైరెక్ట్గా వాటిపైన క్లిక్ చేసి మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. మీరు కొత్త నెంబర్కి చేయాలనుకుంటే ఇక్కడ న్యూ పేమెంట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. న్యూ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నెంబర్ని ఎంటర్ చేయండి. వాళ్ళ నేమ్ అండ్ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి మీరు పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఉండే ఫీచర్స్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎంటర్ అమౌంట్ ఆర్ చార్ట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు అమౌంట్ని ఎంటర్ చేయొచ్చు. ఆర్ వాళ్ళకి ఏమైనా మెసేజ్ కూడా ఇక్కడ నుంచే చేయొచ్చు. సైడ్కి మనకు ఇమేజ్ సింబల్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి మీ ఫోన్లో ఉన్న ఇమేజెస్ని వాళ్ళకు సెండ్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్, యూపీఐ ఐడీస్, అకౌంట్స్ అండ్ ఇమేజెస్ని సెండ్ చేయొచ్చు. ఇక్కడ నేను అమౌంట్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఇమేజ్ సింబల్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇలా కొన్ని స్టిక్కర్స్ అయితే వచ్చాయి. వీటిని మన మనీకి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్సాక్షన్ నోట్ అయితే ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్గా మీరు ఆ మనీని ఎందుకు సెండ్ చేస్తున్నారు, రెంట్ కోసం అన్న, ఫుడ్ కోసం అని ఇస్తే ఇక్కడ మీరు నోట్లో అయితే రాసేయచ్చు. ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ అయితే కనిపిస్తుంది. ఓన్లీ నాకు సింగిల్ బ్యాంకే యాడ్ చేసింది కాబట్టి ఇక్కడ ఏమీ చూపిస్తలేదు. మీకు ఎక్కువ బ్యాంక్స్ యాడ్ చేసి ఉంటే దానిపైన క్లిక్ చేసి మీరు బ్యాంక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫోన్పే లైట్ అండ్ వ్యాలెట్ కూడా చూపిస్తుంది. అక్కడ నుంచి మీరు వాటిని సెలెక్ట్ చేసుకొని మనీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఫోన్పేని యూజ్ చేసి డైలీ మనం మ్యాక్సిమం 1 lakh దాకా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ స్ప్లిట్ ఎక్స్పెన్సెస్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. దీన్ని యూజ్ చేసి మీరు పే చేసిన బిల్ అమౌంట్ని మీ ఫ్రెండ్స్తో స్ప్లిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, బిల్లును మీరు పేమెంట్ చేసినట్లయితే ఆ ఎక్స్పెన్సెస్ని మీ ఫ్రెండ్స్తో మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్స్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. తెలిసిన వాళ్ళు డైరెక్ట్గా నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోండి. కింద నేను చాప్టర్ వైజ్ టైమ్ లైన్స్ని అయితే ప్రొవైడ్ చేశాను, దానిపైన క్లిక్ చేసి మీరు నెక్స్ట్ టాపిక్ అయితే జంప్ చేయొచ్చు. మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఏ ఫ్రెండ్స్తో పేమెంట్ని షేర్ చేయాలనుకుంటున్నారో ఆ మెంబర్స్ని ఇక్కడ యాడ్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్ నేమ్ అయితే అడుగుతుంది, ఎంటర్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ టోటల్ అమౌంట్ని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఆ ఎక్స్పెన్సెస్ దేని గురించో ఎంటర్ చేయండి. ఇక్కడ పేడ్ బై అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఎవరైతే అమౌంట్ని పే చేస్తున్నారో వాళ్ళని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ నేనే చేస్తున్నట్టు సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అమౌంట్ అయితే స్ప్లిట్ అయి కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఒక పర్సన్ని వద్దనుకుంటే ఇక్కడ డీసెలెక్ట్ కూడా చేయొచ్చు. యాడ్ అని కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు ఒక కొత్త మెంబర్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ షేర్ పైన క్లిక్ చేసి ఎవరెంత షేర్ తీసుకుంటారో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి షేర్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఒకే పర్సను 2 అమౌంట్స్ని పే చేయొచ్చు షేర్స్ని ఇంక్రీజ్ చేసుకొని. ఇలా పర్సన్స్ ఎన్ని షేర్స్ అయినా తీసుకోవచ్చు. షేర్స్ ఏం అక్కర్లేదు అనుకుంటే పైన స్ప్లిట్ ఈక్వల్లీ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మళ్ళీ అమౌంట్ అయితే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ మనకు అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనం అమౌంట్ని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసి మనం అమౌంట్ని మాన్యువల్గా కూడా ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ అందరూ డిఫరెంట్ ఫుడ్స్ని తీసుకున్నారు, వాటి కాస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మాన్యువల్గా మీరు ఆ అమౌంట్ని ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. షేర్స్ ఏం అక్కర్లేదు అనుకుంటే పైన స్ప్లిట్ ఈక్వల్లీ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మళ్ళీ అమౌంట్ అయితే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంతా ఓకే అనుకుంటే ఇక్కడ డన్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి.
ఈ ప్రాసెస్ మొత్తం జరగాలంటే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్‌కి గూడా ఫోన్‌పే అయితే ఉండాలి. ఇప్పుడు ఆ గ్రూప్‌లో ఉన్న ఫ్రెండ్స్‌కి మనీ రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్‌గా వాళ్ళు పేమెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ స్ప్లిట్ సమ్మరీ అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు అమౌంట్‌ని స్ప్లిట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ గ్రూప్స్ పైన క్లిక్ చేసి మీ అమౌంట్ సెటిల్ అయిందా లేదా చెక్ జేసుకోవచ్చు. సో, ఇదైతే మంచి ఫీచరు. ఫ్రెండ్స్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. బ్యాక్ వచ్చేయండి. టు బ్యాంక్ అండ్ సెల్ఫ్ అకౌంట్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫోన్‌పేలో మనం మాక్సిమం 1 డేలో 1,00,000 మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయగలం. ఇక్కడ టు సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. కింద యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు కొత్త అకౌంట్‌ని గూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నాకు సింగిల్ అకౌంటే ఉంది కాబట్టి ఇలా చూపిస్తుంది. మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్‌కి మనీని ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. బ్యాక్ వచ్చేయండి. టు అకౌంట్ నంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నుండి మీరు వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌కి ఈజీగా మనీని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. యాడ్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. వాళ్ళ బ్యాంక్ నేమ్‌నైతే సెలెక్ట్ చేయండి. ఇక్కడ నుండి మీరు వేరే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్‌ని ఎంటర్ చేసి మనీని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అమౌంట్‌ని సెట్ చేసి మీ యూపీఐ పిన్ అడుగుతుంది. ఎంటర్ చేయండి. ఆ అమౌంట్ అయితే వాళ్ళ బ్యాంక్‌కి డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ టు ఎనీ యూపీఐ యాప్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. యాడ్ యూపీఐ ఐడీ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి యూపీఐ ఐడీని ఎంటర్ చేయండి. అమౌంట్ సెట్ చేసి పిన్ ఎంటర్ చేస్తే వాళ్ళకు మనీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇలా మీరు యూపీఐ ఐడీని యూజ్ చేసి మనీని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. కింద సెండ్ మనీ వయా మొబైల్ నంబర్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి త్రూ మొబైల్ నంబర్‌తో కూడా మనం మనీని సెండ్ చేయొచ్చు. సైడ్‌కి యూపీఐ నంబర్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఈ యూపీఐ నంబర్‌ని చాలామంది వాళ్ళ ఫోన్ నంబర్ తెలియద్దని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. యాడ్ యూపీఐ నంబర్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు యూపీఐ నంబర్‌నైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యూపీఐ నంబర్ అంటే 8 నుండి 9 డిజిట్స్ మాత్రమే ఉంటుంది. ఇది ఫోన్ నంబర్ కాదు. ఇది అవతల వ్యక్తి పర్సనల్‌గా క్రియేట్ చేసుకున్న యూపీఐ నంబర్. దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి ఆ నంబర్‌కి మనం మనీని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. దీనివల్ల వాళ్ళ ఫోన్ నంబర్ అనేది పర్సనల్‌గా ఉంటుంది. ఎవరికీ తెలియదు. ఈ యూపీఐ నంబర్‌ని మనం గూడా క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలనేది అప్‌కమింగ్ టాపిక్స్‌లో అయితే చెప్తాను. ఇక్కడ యూపీఐ నంబర్‌ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. అమౌంట్‌ని సెట్ చేసి పిన్ ఎంటర్ చేస్తే వాళ్ళకు మనీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ రిఫర్ అండ్ గెట్ ₹200 అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసి మీరు మనీనైతే ఎర్న్ చేయొచ్చు. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్స్ అయితే కనిపిస్తాయి. నాకైతే సింగిల్ అకౌంట్ ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుంది. మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఏ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి పిన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ యూపీఐ లైట్, ఫోన్‌పే వాలెట్ కనిపిస్తుంది. వీటిపైన క్లిక్ చేసి వాటిలో ఎంత బ్యాలెన్స్ ఉందో మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద యాడ్ యూపీఐ అకౌంట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ నుంచే మీరు బ్యాంక్ అకౌంట్ అండ్ రూపే, క్రెడిట్ లైన్స్‌ని యాడ్ చేయొచ్చు. బ్యాక్ వచ్చేయండి.